కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఇలాంటి సన్నివేశంలో వైకాపా అధ్యక్షుడు జగన్ కొట్టుమిట్టాడిపోతున్నారు. ఆ ఇద్దరిని సముదాయించడంలో తల ప్రాణం తోకకొస్తుంది జగన్కి. అంతేకాదు ఆ ఇద్దరిలో ఎవరికి సపోర్టునిచ్చినా వేరొకరు యాంటీ అయిపోతున్నారట. అయితే ఆ ఇద్దరు ఎవరంటే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. అయితే రామిరెడ్డికి ఎంపీ మేకపాటి మద్దతు ఉంది, విష్ణుకి జగన్ సపోర్ట్ చేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డికే సీట్ అంటూ మేకపాటి కవించడంతో విష్ణువర్గం భగ్గుమంటోంది. ఇప్పుడు ఈ గొడవలో రామిరెడ్డి ఏకంగా జగన్నే హెచ్చరించాట. ఇలా అయితే తెలుగుదేశం పార్టీలో చేరిపోయి ఆపోజిట్గా పోటీ చేస్తారని కూడా బెదిరించాట. దీంతో ఇప్పటికే 25 పైగా ఎమ్మెల్యేలను కోల్పోయిన వైకాపా ఇంకా బలహీనపడుతుందనే భయంతో ఉన్నారట జగన్. రామిరెడ్డి మంచి పనులు చేస్తారన్న పేరు నియోజకవర్గంలో బాగా ఉంది. అలాంటి నేత పార్టీ వదిలేస్తే ఇతర నాయకులు జారిపోయే ఛాన్స్ ఉంది. అయితే సిట్టింగ్ నాన్ సిట్టింగ్ మధ్య గొడవల్ని మాత్రం చల్లార్చలేక తల పట్టుకుంటున్నారట వైఎస్ జగన్. బెదిరించినా ఏమి చేయలేని సన్నివేశంలో అధినేత ఉన్నారన్నది అసలు పాయింట్. అదండి వైఎస్ జగన్కి బెదిరింపులంటే. ఇలా లోపల పార్టీలోని అంతర్గత కుమ్ములాటల వల్ల ఆయన తలకాయ పట్టుకుంటున్నారు. బయట ఎలాంటి సమస్యలైనా సరే చూసుకుందాం అన్న రేంజ్లో ఉండే జగన్ ఇప్పుడు పార్టీలో మాత్రం ఏం చేయలేక బెదిరింపులకు తల వంచుతున్నారట.